ఉంది. సంవత్సరం ముగించబడతా ఉంది. నేను వాస్తవానికి అక్టోబర్లో పెట్టుకోవాలనుకున్నాను ఈ కూటం, కృతజ్ఞత కూటం. ఎందుకో దేవుడు మళ్ళీ నాకు కొంచెం సమయం పొడిగించాడు. డిసెంబర్ నెలలో దేవుడు నాకు సమయం ఇచ్చాడు. నేను చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. 2002 సంవత్సరాలకి ముందు మా జీవితాలు ఒకప్పుడు ఫస్ట్లో మేము చదువు అనుకున్నప్పుడు మా పరిస్థితి బాగానే ఉంది. పాల వ్యాపారం చేస్తూ బాగానే చేస్తూ ఉన్నాం. తర్వాత మాకు క్రియ జరిగించారు, ఒక క్రియ చేశారు, ఒక విగ్రహ సంబంధమైన క్రియ. ఆ సందర్భంలో మేము పతనం అయిపోయి శాపగ్రస్తమైన జీవితాల్లోకి వెళ్ళిపోయి మరణకరమైన జీవితాల్లోకి వెళ్ళిపోయాం. ఎప్పుడంటే 1988 సంవత్సరం కానించి మాకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంతకుముందు మా పరిస్థితి బాగానే ఉంది. మరి పాల వ్యాపారం మరి అంతా చాలా డబ్బు వస్తూ ఉంది, చాలా కష్టపడతా ఉన్నాం. ఒకరికి చేయి చాపకుండా జాగ్రత్తగా జీవిస్తాం, లోపడకుండా జాగ్రత్తగా జీవిస్తూనే ఉన్నాం. 2002 కానించి ముందు 1988 నుంచి అక్కడ ఆ రోజున మాకు క్రియ చేయబడింది. ఆ క్రియ కాడి నుంచి మా పాల వ్యాపారం నష్టపోయాం, చాలా కోల్పోయాం. చివరికి ఎలాగైపోయిందంటే మా జీవితాలు 88, 89, 91 కానించి మా జీవితాలు ఇక స్టార్ట్ చేసుకుంటే మరి అమ్మ భయంకరమైన పూజలు చేసేది. యేసుప్రేమ మీద ఎంతో వ్యతిరేకత. యేసుప్రేమ అంటే పడదు. సంజునార్లో దేవదానం గారని ఆయన ఎప్పుడు ఇట్లానే కూడాలు పెట్టించేవాడు. వీళ్ళు బయలుదేరారు, అబ్బాయి మొదలు పెట్టారని బయట కూర్చొని మంచాలు వేసుకొని ఎగతాలు చేసుకొని తిట్టుకుంటా జీవించేవాళ్ళు. తర్వాత మరి ఇంకో వ్యతిరేకత, యేసుప్రభు అంటే ఏదో తక్కువ కులాల దేవుడు అని ఎంతో నీచంగా మాట్లాడటం, దూషించటం, వాళ్ళు వస్తే అఘోరపరచటం అలా చేసేవాళ్ళు. అమ్మ విగ్రహాల పూజ చేసేది. మరి ప్రతి సంవత్సరం అంతకుముందు మేము కూడా తిరుపతి అనేక కొన్ని ప్రాంతాలు వెళ్ళేవాళ్ళం. నా మ్యారేజ్ తిరుపతిలో జరిగింది, మా తమ్ముడి మ్యారేజ్ కాకాని గుడిలో, శివుడి గుడిలో జరిగింది. భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన పూజలు. అక్కడి నుంచి పతనమైన మా జీవితాలు 2002 వరకు కూడా మాకు విముక్తి దొరకల. ఏ దేవుళ్ళు మొక్కినా, ఏది చేసినా, ఎంత ఆరాధన చేసినా కూడా మాకు విముక్తి దొరకలేదు. వేల లక్షల రూపాయలు అప్పులు చేసి సిద్ధాంతుల కోసం తిరిగాము. వాళ్ళు మాకు ఏదో చెప్పారు, చేశారులే కానీ మాకు విముక్తి చేయలేకపోయారు వాళ్ళు. దేవుళ్ళు సరే, వీళ్ళందరూ మనుషులు దేవుళ్ళ మీద ఆధారపడతాం, ఎంతో విగ్రహార్థం చేసినా ఎంత సమాధానం లేకుండా పోయింది. ఇంకొక విషయం చేశానంటే, నేను ఈ యొక్క విగ్రహాల ఆరాధన ఎక్కువ మా మైండ్లో ఉంది కాబట్టి యేసుప్రభు తక్కువ దేవుడు, వీళ్ళు గోల్ చేస్తున్నారని చెప్పి మరదేశ కాలనీ ప్రాంతంలో 93లో మాకు స్థలాలు ఇచ్చి మరి అక్కడ చిన్న పాకాలు వేసుకొని ఉండడానికి మాకు స్థలాలు ఇచ్చారు. రోడ్డు ఏమో ఇల్లు బీకేశారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక మైకు చిన్న పాక ఊరు బయట కోర్టు పక్కనే ఉండేది. సియోను రాజుల మందిరం ఏదో ఉందనుకుంటా. ఊరు బయట ఉండేది చర్చి. నేనేం చేసేవాడంటే అక్కడ బరిగొడ్లు ఉండేవి మాకు. లాస్ట్కి అంతా పోయింది పోవంగా పాల వ్యాపారం. లాస్ట్కి ఒక బర్రె మిగిలింది మాకు. దాని పాలే పిండి అమ్మ మరి టీలాగా చేసి, కాఫీలాగా చేసి పంపిస్తే అవి అమ్మకు వస్తే వాటి మీద కొంత జీవనం జరిగింది. ఏది బాధల్లోకి వచ్చినాక, సమస్యలోకి వచ్చినా మా క్రియ చేయబడ్డాక. తర్వాత సరే ఆ కాలనీలో ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి కాలనీలో ఉంటున్నాము. అంతా పోయినాయి, ప్రాపర్టీస్ అంతా పోయినాయి, వ్యాపారం నష్టపోయాము, లక్షల రూపాయలు నష్టపోయాము. అప్పట్లో లక్షలు అంటే ఇక్కడ సెంటు అప్పుడు అంతా 1000 రూపాయలు ఇక్కడ సెంటు. ఆ రోజులు 88, ఆ రోజుల్లో 89, 90, 91 దాకా సెంటు 1000 రూపాయలు. ఇవాళ 7 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు అట్లా పోయింది. ఆ రోజు ఆ దగ్గర 3 లక్షల రూపాయలు ఆ రోజులు అప్పుల పాలు అయితే, ఆ 3 లక్షల రూపాయలు ఆ రోజు కానీ మేము సేవ్ చేయగలంటే ఈరోజు ఇక్కడ ఎకరాలు కొనేసేవాళ్ళం. చాలా బాధలు పడ్డాం, చాలా సమస్యలు పడ్డాం. ఇన్ని బాధలు పడతా కూడా యేసుప్రభుని దూషిస్తూ జీవిస్తూ ఉన్నాం. ఎదురు సంఘనాల్లో కూటమి పెడితే వాళ్ళని దూషించుకుంటా, తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. మరి కోర్టు దగ్గర అక్కడ ఆ ప్రాంతం నుంచి నేను వెళ్ళాలా. బరిగొడ్లకు మేత తీసుకొని, ఒక బర్రె ఉంది, దాన్ని మేత తీసుకొని విశ్వనాథాల కాడ మేత కట్టలు అమ్మేవాళ్ళు. తీసుకొని వెళ్తూ వర్షం పడుతుంది.
చిన్న వర్షం, పెద్ద జల్లు ఏం రాదు, ఒక రకమైన జల్లు. ఆ కోర్టు ఏరియా అంతా అప్పుడు కోర్టు కట్టల, ఆ చుట్టుపక్కలంతా పొలాలు, ఒక్క చర్చి ఉంది పూరిపాక వేసి, చిన్న చర్చి ఒకటి ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే మైకులు పెట్టి గొడవ చేస్తూ ఉంటారు, ఇట్లానే రేతులు పగలని లేకుండా పాటలు పెడతారు, బాగా చేస్తారు బాకాలు పెట్టి. ఆ స్వరం, ఆ గాలికి మేము బయట మాకు తూర్పు వైపు ఫస్ట్ లైన్లోనే మా ఇల్లు వచ్చేది, మాదేశ కాలంలో. బాగా వీళ్ళు గొడవ చేస్తున్నారని మాకు ఆల్రెడీ విగ్రహారాధన సంబంధించిన ఆ పిచ్చి ఉంది కాబట్టి వీళ్ళని యాక్సెప్ట్ చేయం మేము. ఈ దేవుడు వేరే దేవుడు, తక్కువ కులాల దేవుడు, నిమ్మ జాతి కులాల దేవుడు అని చెప్పి తిట్టుకొని దూషించుకుంటా చేసేవాళ్ళం. ఇది మమ్మ కూడా మమ్మల్ని అట్లానే పెంచింది. విగ్రహార్థన ఆలోచించిన దైవాలు లేరు, వీళ్ళు తక్కువ కులాల దేవుడు, ఆయన అంటే ఆయన ఇదంటేనే పడదు అమ్మకి. అదే వాకు కూడా వచ్చేవారు. సరే ఆ రోజు బరిగొడ్లకి మేత తీసుకుని వెళ్తా, వర్షం పడుతుందని చెప్పి ఆ చర్చి పందిరి కింద పోయి నిలబడితే నాకు ఆలోచన వచ్చింది, ఈ మైకి పెట్టి గొడవ చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఇది తీసేస్తే పోయింది కాదని చెప్పి చూసా మార్గం ఎలా తేలాడదామని చూస్తే పాపం పూరిపాక మందిరం. అప్పుడు ఆ చుట్టుపక్కలంతా ఎవరు లేరు, ఎడారి, అన్ని పొలాలే, జొన్న చేలు ఉన్నాయి, అన్ని రకాల చేలు ఉన్నాయి, ఎవరు చూసేవాళ్ళు. నేను ఒక్కడనే ఉన్నా, వర్షం పడుతుంది, ఎవరు లేరు బయట. నేనేం చేశానంటే ఆ పందిరిలో నాకు కర్ర ఒకటి పిలిచి ఒక ఎదురు తప్ప ఒకటి తీసుకొని దానికి ఒక గడ్డలాగా తయారు చేసి, ఆ సూర్యు కన్నా గోడకు మధ్యలో గ్యాప్ ఉంది, బల్ల మీద యాంప్లిఫైర్ ఉంటే దాన్ని ఆ గడగట్టు పెట్టి తీసుకెళ్ళి ఇంకా రేపటి నుంచి పెట్టుకోండి మీరు పాటలు, రేపటి నుంచి ఇచ్చేయండి అని చెప్పి దూషించి తిట్టుకొని అక్కడ యేసుప్రభుని తిట్టి, ఈ పాస్టర్ని తిట్టి, ఆ యాంప్లిఫైర్ తీసుకెళ్ళి టీ స్టాల్ పెట్టున్నాడు అతను, ఎక్కడో నర్సాపేషన్ ఉంటే నాకు తెలియదు. అతను నేను పెయింట్ వేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇది పోయిందని కంప్లైంట్ ఇస్తాను భయపడి దానికి రెడ్ కలర్ పెయింట్ ఒకటి వేసా, చిన్న డబ్బా ఒకటి శాంపిల్ డబ్బా తెచ్చి తీసుకెళ్ళి 600 అమ్మా 60 యాంప్లిఫైర్. అంత వ్యతిరేకత యేసుప్రభు మీద. కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చేది, నేను ఒకవేళ యేసుప్రభు చర్చిలో ఇలాగా తప్పు చేశాను, ఒక యాంప్లిఫైర్ తీసుకెళ్ళి అమ్మాను, అది అన్న నాకు శాపం వస్తుందా? ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ఇంతమంది దేవుళ్ళని ఆరాధిస్తున్నాము, ఇంత చేస్తున్నాము, మాకు సమాధానం లేకుండా పోయింది, ఏందా మా జీవితాలు, మా పరిస్థితి ఏందని చెప్పి అప్పుడు మొదలుపెట్టిన శాపం అదంతా కలిపి మమ్మల్ని 2002 వరకు మమ్మల్ని శోధిస్తాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా విడుదల పొందలేకపోయా. 2002 సంవత్సరంలో తమ్ముడు దేవుడి వైపు తిరిగాడు. దేవుడి వైపు తిరిగితే తక్కువ కులాల దేవుళ్ళు అని చెప్పి దూషించి అమ్మనో తమ్ముడు ఇద్దరు దేవుడి వైపు తిరిగారు. మాకు చెప్తే మేము వినలేదు, దూషించాను, నేను భయంకరంగా దూషించాను. అనుకోని మాట నేను అన్నాను. ఆయన సంవత్సరం గ్యాప్ ఆయనకి నాకు, సంవత్సరం గ్యాప్లో నేను ఒక మాట అన్నాను, సరే నేను వెళ్తున్నావు కదా. ఎందుకంటే అంతకుముందు చిన్న విషయం కాడే మాట్లాడుకొని కొట్టుకునేవాళ్ళం, తల్లిదండ్రులను కొట్టేవాళ్ళం, చిన్న విషయంలో చిన్న తప్పులు, చిన్న మాటలు కాదు. ఒకరోజు నేను ఆ చర్చికి పోయి వచ్చాడు, ఫోటో లామినేషన్ చేస్తూ ఉన్నాను, ప్రింట్ వేసి కెమికల్ పోసి పెట్టాను, మొత్తం గాలి దుమారం వచ్చి మొత్తం ప్రింట్లో నేను పాడైపోయి కింద పడిపోయి భయంకరంగా దూషించాడు. కనీసం లోపలే ఉన్నాడు, అమ్మ ఒక్కటే ఉంది, ఆయన లోపల ఉన్నాడు తమ్ముడు, భయంకరంగా దూషించాడు. చర్చిలు కానీ పోతున్నాడు, ఎట్లా పడతాడు జీవిస్తున్నాడు అని చెప్పి ఏదో అనకూడదు ఆ మాటలు నేను చెప్పడానికి వర్ణించలేను, నేను దూషించాను. అంతకుముందు చిన్న మాట అంటే ఇద్దరం కలబడి కొట్టుకొని తల్లిదండ్రులను కొట్టి బేవత్సం చేసిన మేము ఆ రోజు నేను తిట్టి మెలగడ కూర్చున్నాను, నా ముందు నుంచే బయటకు వెళ్ళిపోయాడు. అనవసరంగా తిట్టే మా వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. యేసుప్రభు ప్రేమ, యేసుప్రభులు ఎంత మార్పు ఉందా నిజంగా. ఈ త్యాగం అసలు ఆయన తిరగబడి కొట్టుకొని మనశ్శాంతి లేకుండా చూసుకునే మేము ఎన్ని మాట్లాడినా, భయంకర బుద్ధులు మాట్లాడినా దీనంగా లేచి వెళ్ళిపోయాడే. నేను కూడా వెళ్ళాలి ఆ చర్చి అని 2003లో నేను కూడా వెళ్ళాను చర్చి. వెళ్ళినాక దేవుడి కృప, మా కృప, ఆ రోజు స్టార్ట్ అయింది అద్భుతం. ఈ స్థలం మొత్తం తాకట్లో పోయింది. అక్కడి నుంచి ఇక్కడ స్థలం మొత్తం, అది కూడా మాది, ఆ 3 సెంట్లు కూడా మాది, తాకట్లో పోయింది. ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. నేను అనుకున్నాను, ఒకటే ప్రార్థన చేసుకున్నాను, మరి ఇన్ని దేవుళ్ళు మధ్య ఇన్ని చేసాము, లాస్ట్కి చావుకి సిద్ధపడ్డాము,
సూసైడ్ చేసుకున్న ఆలోచనలో తమ్ముడిని పట్టుకున్నావు నువ్వు. మరి ఆయన సాక్ష్యం ద్వారా నన్ను కూడా మార్చుకున్నావు. నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నాకు ఒక్క కార్యం చేయని నీ మనసులో అనుకున్నాను. చర్చికి వెళ్ళాను. ఫస్ట్ వారమే తాకట్లో పోయింది మొత్తం. ఏమి రిటర్న్ అయ్యే పరిస్థితి లేదు. ఎటు చూసినా శూన్యం, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. చాలా బాధపడి కన్నీళ్ళు పెట్టుకొని ఇక్కడ స్థలంలో ఏమీ లేదు, అంత ఎడారిగా ఉంది. ఆ ఇల్లు ఒకటే ఉంది. ఆ ఇంట్లో కూడా ఆయన ఉండొద్దు అన్నాడు. ఇంత అక్కడ పెట్టుకున్నాను. సరే బయట చిన్న పాగా ఉండి దాంట్లో ఉంటా జీవిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం కన్నీళ్లతో. 2003లో నీ సన్నిధికి వెళ్ళిన వారంలోనే ఇక్కడే ముస్లిమ్స్ ఆమె పేరు సరిగ్గా గుర్తులేదు, ఫైనాన్సెస్ది, ఆమె కబురు పెట్టింది. అయ్యా మీ బాగులు మాకు తెలిసింది మీ తాకట్లో పోయిందని, ఆ అమౌంట్ నేను ఇస్తాను, తర్వాత నాకు తీసుకొచ్చి కాతుకలు పెట్టండి, ముందు మీరు ఆ స్థలాన్ని సేవ్ చేసుకోండి అని చెప్పి ఆమె కబురు పెట్టింది. మొట్టమొదటి చర్చికి వెళ్ళిన వారంలో చేసిన దేవుడు అద్భుతం. ఈ స్థలాన్ని దేవుడు ఇడిపించాడు తాకట్లో నుంచి. 3 సెంటు స్థలం అమ్మి ఆ బ్యాగ్ని కట్టేసిన తర్వాత చిన్న పాక, సిమెంట్ బ్రిక్స్ అంతా ఉన్న ప్లేస్, సిమెంట్ బ్రిక్స్ పోస్తా జీవిస్తూ ఉన్నాం. చిన్న పూరిపాక. నేను చెప్పాను తమ్ముడికి, అబ్బాయి మనం ఎన్నోసార్లు ఎన్నో పూజలు చేసి ఇది చేసాం, దేవుడు మనం దీవించబోతున్నాడు. ఇంకో విషయం చెప్పాలా, అక్క చనిపోయిన ఆ బాధలో, ఆ సూసైడ్ చేసుకున్న దేవుడు నమ్ముకోక ముందు అక్క చనిపోయి ఉంది, ఆ బాధలో ఉన్నాం. దేవుడు నమ్ముకున్నాక ఈ స్థలం ఒకటి ఇడిపించబడింది. దేవుడు నమ్ముకున్న కాడి నుంచి ఇక ఆ రోజు మొదలుపెట్టిన దేవుడు మా జీవితంలో పూరిళ్ళున్నా సమస్య ఉన్నా ఏదున్నా కూడా ప్రార్థన చేసుకుంటే సంతోషంగా కుటుంబం మొత్తం అప్పుడుదా కొట్టుకున్న మా జీవితాలు సమాధానంగా సంతోషంగా మారింది. శాపగ్రస్తమైన మా జీవితాలు సంతోషంగా ప్రతిరోజు ఉన్నా లేకపోయినా తిన్నా తినకు. చిన్న పాక ఉంది, దేవుడు దీవించబోతున్నాడు, నేను హెచ్చించబోతున్నాడు. అబ్బాయి పాకాలో ఫోటో తీసుకుందాం అని చెప్పి ఫోటో తీసుకుని పెట్టుకున్నాం సాక్ష్యం కోసం. ఎందుకంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట తప్పని దేవుడు. మా జీవితాల్లో నెరవేర్ని నేనే సాక్ష్యం. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టిన అద్భుతాలు ఎప్పుడు మా జీవితాల్లో ఆయన కృప ద్వారా రెక్కల కింద ఎత్తుకొని మమ్మల్ని కాల్చి కాపాడి ఇప్పటి వరకు ఆయన క్షేమం ఉంచాడు. కారు యాక్సిడెంట్ జరిగింది ఇప్పలపల్లి ప్రాంతంలో. ఆదివారం ప్రార్థన అయిపోగానే మేము బయలుదేరి వెళ్ళాము చెప్పకుండా, తమ్ముడికి చెప్పకుండా. ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, అన్నిల ఫంక్షన్ వాళ్ళు. ఆ కార్యక్రమానికి వెళ్ళాలా. ఇప్పలపల్లి ప్రాంతం దగ్గర 7 మంది పిల్లలతో సహా ఉన్నాం. 7-8 మంది దాకా ఉన్నాం. పోయి ఒక పెద్ద కాలువలో పడింది. ఆ కారు పోయి మేమేమో సీట్లు మా పైన ఉండి మేము కింద తిరిగి నీళ్ళలో ఉన్నాం. గట్టిగా బలంతో కొద్ది సీట్ని గట్టి కొద్ది పైకి లాడడానికి కూడా లేదు. నేను ఒకటే మాట చెప్పి, వెనకోళ్ళు మాత్రం అట్టంకరకు పడింది. వెనకోళ్ళు ఒక శ్వాస ఉంటుంది. మాకైతే నీళ్ళలో ఉండే మా తలకాయలు. ముందు పక్క ఉన్న మా పిల్లలు మేము. వెనక వాళ్ళు మాత్రం అట్లా ఉన్నారు, కొంచెం వాళ్ళ గాలి ఉంటుంది. మాకు మాత్రం నీళ్ళలో ఉన్నాం. గట్టిగా సీట్ పైకి ఎత్తుకొని నేను ఒకటే మాట అన్నా, దేవుడిని స్థుతిద్దాం, ఏసు రక్తమే చేయమన్నా. అంటే కాళ్ళు వాళ్ళు మొత్తం ఏసు రక్తమే చేయమన్నారు. దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం నా జీవితంలో. ఇంకా అసలు ప్రాణాపాయం చచ్చిపోవాల్సింది ఆప్షన్ లేదు నాకు. అదే రోజు ఇప్పలపల్లి చర్చిలో అక్కడ విశ్వాసులు ఎప్పుడు బరిగొడ్లు తోలుకొని ఆడవాళ్ళే వస్తారు. ఆ రోజు సండే రోజు బరిగొడ్లు తోలుకొని మగవాళ్ళు వచ్చారు. మీరు కారుగొడ్డ ప్రాంతానికి. అరే ఎవరిదో కారు తిరగబడిందిరా అని చెప్పి ఉరికెత్తుకుంటా వచ్చి చూస్తే మేము ఉన్నాం. ఏ రక్తమే చేయమంటా ఉన్నాం. అరే వీళ్ళు ఎవరో మనవాళ్ళు ఎలాగ ఉండాలని చెప్పి వాళ్ళు ఏమంటే కారు తిరగేస్తే అప్పుడు మా శ్వాస ఉంది. జస్ట్ ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ చేసినా కూడా శ్వాస అప్పుడు బలవంతంగా పైకి సీట్ పెట్టి శ్వాస ఉండకుండా నీళ్ళు తగులుతూ ఉన్నాయి ముక్కుకి. చనిపోవాల్సింది. కారు చూసి తర్వాత ఫోటోలు తీసి పెట్టారు మన వాళ్ళు. కారు ఒక పార్ట్ అంతా ఉత్తుకొని పోయింది. దాంట్లో ఎవరికి చిన్న గీత పడే చిన్న దెబ్బలు ఒక్కళ్ళకే, ఎవరికి చిన్న పిల్ల కూడా ఏం కావాలి. దేవుడు అట్లా కాచి కావాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3 అద్భుతాలు చేస్తానే కాపాడుతూనే ఉన్నాడు. అనారోగ్యాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులైనా, సమస్యలైనా, ఏ ఇబ్బంది అయినా సరే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన కృతజ్ఞతగా ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోలేము. ఆయన ప్రేమ ఈ లోకంలో దొరకలే మాకు. మేము అనుకునేవాడిని చిల్లూరుపేటను పుట్టి పెరిగాము. మేమేందయ్యా ఈ పేటను వదిలిపెట్టి శాపగ్రస్తుల్లాగా స్వతంత్రించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాము. హైదరాబాద్ ప్రాంతం వెళ్తే మేము అక్కడి నుంచి వచ్చినప్పుడు బాగానే వస్తాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఛార్జీలు పెట్టుకొని పోవాల్సి వచ్చి అలా ఉండేది మా పరిస్థితి. అని బాధపడి చాలా వేదన పడేవాడిని. నిజంగా చెప్తున్నా, ఇంతమందిలో నా దేవుడు నిజంగా ఉన్నవాడు అనేవాడు.
సాక్ష్యాన్ని ఇచ్చి చిలకలూరిపేటలోనే మమ్మల్ని నిలబెట్టి మా జీవితాలను కట్టి 10 మందికి ఆదర్శంగా చూపించి మా హీన బతుకు ఈ బజార్లో కూడా చూశారు. ఈ బజార్ మొత్తం చూశారు మా హీన బతుకు దీన బతుకు మేము ఎలా జీవించాము. ఈ రోజు కూడా చూస్తూ ఉన్నారు మేము ఎలా దీవించబడ్డాము, దేవుడు ఎలా దీవించాడు మమ్మల్ని. ఆ రోజు దినము అనుక్షణము ఆయన కృప ద్వారా ఆయన కాపుదల్లో మమ్మల్ని భద్రపరుస్తూ ఎన్నో వేదనలు శోధనలు ఉన్నప్పటికీ ఎన్నో బరువులు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని వాడుకొని ఒక పెద్ద పని చిలకలూరిపేట శాపగ్రస్తమైన ప్రాంతం అని చెప్పేవాళ్ళు. ఆ ప్రాంతం నుంచే మమ్మల్ని ఎన్నుకొని బలహీనులు 10 దినాలు వాళ్ళు వ్యర్థులు 2002లో చనిపోదాలని కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు మమ్మల్ని పట్టుకొని దేవుడు కాజీ కాపాడి ఇప్పుడు దాకా క్షేమం ఉంచాడు. ఆయన హృదయానికి ఏమి చెల్లించినా తక్కువ. ఆయన ప్రేమ అపారం, ఆయన ప్రేమకు అందం లేదు. ఆయన ప్రేమ సముద్రం కంటే మించింది. సముద్రం కంటే ఇంకా చెప్పడానికి వర్ణించడానికి నాకు ఇంకా ఏం దొరకలేదు. ఆకాశం సముద్రానికి మించి ఇంకేమన్నా ఉండేమో నాకు తెలియదు, కానీ వాటన్నిటికి మించింది ఆయన ప్రేమ, ఆయన కృప. మా జీవితాల్లో చాలా మేలు ఎన్నో. చావు దగ్గర పోయి 3 సార్లు చావు దగ్గర పోయి అనుకుంటే చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నాను. దేవుడి మహాకృపను బట్టి ఆయన కృప కాచి కాపాడాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మా జీవితం అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా కాచి కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన కృపలో మమ్మల్ని కాచి కాపాడేందుకు దేవుడికే మహిమ ప్రభావం చెల్లిస్తాం. దేవుని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆహ్వానించి ఈ కూడిక ద్వారా జరిగే మేలన్నీ మా కుటుంబానికి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి దయచేయను గాక. ఆమేన్. మూడు